సో రాజమౌళి గారు తెలుగు సినిమాలకే పరిమితం అవుతున్నారా లేదా బాలీవుడ్, హాలీవుడ్? ఇప్పుడు కథకుడుగా స్టోరీ టెల్లర్గా ఉండే మెయిన్ ఇదేంటంటే మన కథ 100 మంది వినాలి, 1000 మంది వినాలి, 1,00,000 మంది వినాలి, ఎక్కువ మంది మన కథ వినాలి. ఆబ్వియస్గా హిందీ సినిమా చేస్తే తెలుగు సినిమా కన్నా ఎక్కువ మంది చూస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లక్కీగా బాహుబలి ఏంటంటే అండి తెలుగు, హిందీ, కన్నడ సంబంధం లేదు. ఆ బ్యారియర్స్ అన్నిటిని బ్రేక్ చేసేసి అది ఇండియన్ సినిమా అయిపోయింది. అలాంటి సినిమా తీయాలని ఎక్కువ ఉంటుందండి. నా వరకు నాకు ఇండియన్ సినిమా చేయాలి, దాన్ని ఇండియా అంతా డెఫినెట్గా చూపించాలి. ప్రపంచంలో ఇంక ఎంత లెవెల్ వరకు తీసుకెళ్ళగలిగితే అంత, ప్రపంచంలో ఉన్న జనాలు ఎంతమంది చూడగలిగితే అంత సక్సెస్, అంత బెటర్ అని ఎయిమ్ అంతే. బాహుబలిలో పాత్రలు ఎలాగైతే ఫేమస్ అయ్యాయో, బాహుబలి మొదలెట్టిన తర్వాత మీ లుక్ కూడా చాలా ఫేమస్ అయింది. దీన్ని చాలా మంది స్కెచెస్ వేశారు, చాలా ఒక యూనిక్నెస్ తీసుకొచ్చారు. సో ఇది బాహుబలితో అయిపోతుందా ఈ లుక్? ఏండి నాది ఎప్పుడు ఒకటే లుక్ అండి. లేదు, బాహుబలి ముందు ఈ లుక్ అంతా లేదు కదా. ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది. అప్పుడు 4 సంవత్సరాల క్రితం నుంచి తెల్లగడ్డం పెరిగి ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది అంతే. ఓకే, సో ఇంటర్వ్యూ ద కంక్లూజన్కి వచ్చేసాము. మాకు శివుడిని చూపిస్తారా? ఎదురుగుండా పెట్టుకుని అడుగుతారేంటండి? ఈ శివుడు బాగున్నాడండి, మాకు ఈ శివుడు అంటే చాలా ఇష్టం. బాహుబలి 1లో ఒక శివలింగం చూపించారు, ఇక్కడ స్ఫటికలింగం ఉంది, చాలా బాగుంది. కానీ శివుడు, అదే శివుడే ఎదురుగుండా పెట్టుకుని అడుగుతున్నారు ఏంటని. శివుడు అంటే మన శివుడండి, రాజమౌళి అంటే శివుడే. నా పేరు శివుడు. శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఇంకా శ్రీశైలంలో ఉన్న శివుడిని అంటే శివుడు, ఆ శివుడు అంటున్నారు. అమరేంద్ర బాహుబలి తనయుడు శివుడు, ఆ శివుడా? ఇది మరీ బాగుందండి. శివుడి దగ్గరికి మీరు వెళ్తారా, శివుడు మీ దగ్గరికి వస్తాడా? మేమే శివుడి దగ్గరికి వెళ్తాం కదండి. సో ఇక్కడికి రావట్లేదు శివుడు, మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి, అది పద్ధతి. ఓకే, ఏమైనా పళ్ళు పలహారాలు తీసుకొని వెళ్ళాలంటారా? మీరు కోరికలను బట్టి. ఓకే, చాలా ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఆ శివుడు లాగే చాలా ఉన్నాయి మా దగ్గర. ఆ శివుడు లాగే ఈ శివుడు కూడా బాళాశంకరుడు అండి. అది మాత్రం నిజం. సీతాలు, ఆ బెడ్ పైన ఉన్న శారీ ఇవ్వు. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే.